2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో తులారాశి వారికి గురువు గారు యోగిస్తున్నారు, శుక్రుడు యోగిస్తున్నాడు, బుధుడు యోగిస్తున్నాడు, కుజుడు యోగిస్తున్నారు. మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్నాయి తులారాశి వారికి. మీరు కనుక లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి దర్శిస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే కనుక ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో సోమవారం రోజున, గురువారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శనివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. తులారాశి వారికి కుటుంబ పరంగా, ధన పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. ఈ వారంలో సకాలంలో ధనం అనేది వస్తుంది. కుటుంబ సభ్యులు సహకారం అంటూ ఉంటది. ఈ వారం అనేది చాలా ఆనందంగా ఉంటారు. ఈ వారం అనేది లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది బ్యాడ్ టైం నడుస్తోంది. ఇక్కడ పంచమ స్థానంలో రాహు ఉన్నారు. పంచమాధిపతి 6వ స్థానంలో ఉండి కుజుడు దృష్టి శని మీద ఉంటుంది కాబట్టి, కుజుడు శని బద్ధ శత్రువులు కాబట్టి ఈ వారం అనేది లవర్స్ కి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటది. చాలా జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. రుణ, రోగ, శత్రు స్థానంలో శని భగవాన్ ఉన్నారు. కుజుడు దృష్టి శని మీద ఉన్నది. కుజుడు శని బద్ధ శత్రువులు. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఈ వారం అనేది కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ వారం అనేది మీ పార్ట్నర్ తో చాలా లైఫ్ ని హ్యాపీ గడుపుతూ ఉంటారు. చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ అవన వాళ్ళకి మ్యారేజ్ కుదిరే అవకాశం ఉంటది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు, అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. బిజినెస్ పరంగా మాత్రం చాలా బాగుంటుంది. బిజినెస్ పెట్టుకునేది ఎక్కువ పెట్టండి. ఒక స్త్రీ మూలంగా మీకు బిజినెస్ లో మంచి కాంట్రాక్ట్ రావటము, బిజినెస్ ని ఎక్స్పాన్షన్ చేసుకునే అవకాశం దక్కుతుంది. చాలా ఆనందంగా ఉంటారు బిజినెస్ వాళ్ళకి మాత్రం. వృత్తి పరంగా మాత్రం చాలా బాగుంటది. ఈ వారం అనేది మీరు కనుక జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక చాలా అనుకూలంగా ఉంటది. ఈ వారం అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.